వ్యాయామంతోనే మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. సెప్టెంబర్ 29వ తేదీ గుండె దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలో 5K రన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ హాస్పిటల్ డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి 5K రన్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 5K రన్ కు హాజరు కావాలని, రన్నింగ్ చేయడం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులను నివారించవచ్చునని అన్నారు. అనంతరం డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29 ఆదివారం ఉదయం 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉదయం 6 గంటలకి కోడెల శివప్రసాద్ స్టేడియంలో స్టార్ట్ అయ్యి బరంపేట బైపాస్ రోడ్ మీదుగా రెడ్డి కాలేజీ, గడియార స్తంభం, మల్లమ్మ సెంటర్ మీదుగా మళ్ళీ సత్తెనపల్లి రోడ్లోంచి కోడెల స్టేడియంకి చేరుతుంది. ఈ కార్యక్రమంలో మనం ప్రకటించిన దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు 2500 పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఇంకా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. దానికి మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంకరేజ్ చేయడానికి 4 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 మేల్ సైకిల్స్, 2 ఫిమేల్ సైకిల్స్. సో ఫిమేల్ పార్టిసిపేషన్, లేడీస్ కూడా ఎక్కువ మంది 5K వాక్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన డౌట్స్, హెల్త్కి సంబంధించి కానీ, ఎక్సర్సైజ్ సంబంధించి కానీ, డైట్కి సంబంధించి కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్లకి వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ పంపించాలని కోరుకుంటున్నాను. 29 సండే మనం 5K వాక్ ఒకటి డాక్టర్ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో చేస్తున్నాము. హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అవగాహన కల్పించడం, అలాగే వ్యాయామం, దాని యొక్క విశిష్టత తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం సంతోషం. దీంట్లో పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దవాళ్ళు, 50 years దాటిన వాళ్ళు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వారు చెప్పేటువంటి డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించి మన ఆరోగ్యం బాగుండేటట్టుగా, మన గుండె ఆరోగ్యం బాగుండేటట్టుగా అందరూ దీన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం డాక్టర్ గారు